కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున. నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు. సార్ నమస్తే సార్, పవన్ కళ్యాణ్ సార్. మీలాంటి నిజాయితీ పరులను ఈ మానవులు నమ్మరు సార్. వీళ్ళకి ఎవరు కావాలంటే వీళ్ళకు దొంగలు కావాలి. వీళ్ళకు మంచోళ్ళు నిజాయితీగా ఉండేటోళ్ళు. మీరు గవర్నమెంట్ తరపున 50 లక్షలు ఇచ్చి మళ్ళీ మీరు 25 లక్షలు ఇచ్చిండ్రు. మరి ఎవరికి జవాన్ ఉన్నాడు కదా, నాయక్, మురళీ నాయక్కి. ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు చెప్పొద్దులే, ఆయన సైనికుడు చనిపోయింటే నివాళులర్పించేది పోయింటే నవ్వడానికి పోయింటే ఆ పెళ్ళికి పోయింటే అర్థం కాలే. ఏందో నవ్వు మళ్ళీ ఆ ఫేస్ ఎటువంటిదేమో నాకు తెలియదు. కానీ మీరు ఆమె ఎమ్మడి కూర్చొని ఒక సొంత అక్కలాగానో చెల్లెలాగానో తల్లిలాగో భావించి మీరు నివాళులు అర్పించిండ్రు. మీలాంటి వాళ్ళని నమ్మరు సార్ జనాలు. దొంగన కొడుకులను, మర్డర్లు చేసేటోళ్ళను, మానభంగాలు చేసేటోళ్ళను, ఆ బోరుగడ్డ అనిల్ గారిని, ఆ కొడాలి నానిని, ఇలాంటి వాళ్ళని నమ్ముతారు సార్. మీలాంటి మంచి వ్యక్తులు నమ్మరు సార్. కానీ సత్యం గెలుస్తుంది సార్ ఇప్పటికైనా. జై హింద్, జై పవన్ కళ్యాణ్.